అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నం చేస్తానని ఆంధ్రప్రదేశ్ను सुबह ना ओके సార్ వెనక్కి నవీన్ ఉందా తీసుకో ముందు క్లీన్ పరిశుభ్రత పచ్చదనం అనేది నిరంజన అంటే అది పోయినమ్మా న్యూ కాన్సెప్ట్ వస్తుంది ప్రధానమంత్రికి వచ్చినట్టు స్వచ్ఛ భారత్ పేరు చాలా చెట్లు మీద బాబు కొద్దిగా వెనక్కి రమ్మను ఎనికి మరి ఎట్లా ఇదేం చూస్తారు ఎనికి కాదు నీళ్ళు అవన్నీ నువ్వు అక్కడ కింద కూర్చో అటేలు 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 అందరూ దయచేసి చేతుల్లో ముందు పెట్టుకొని ప్రతిజ్ఞను పాటించవలసిగా అందరినీ కోరుతున్నాను. కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల నువ్వు మాకు అడ్డం అయిపోయింది రైతులే మళ్ళీ మేడం సెల్లు మేడం బాబు ఆ నీళ్ళు మా సార్కి అవతలి పోయి రామకృష్ణ కొద్దిగా శనివారం ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన ఒక థీమ్ తోటి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరుగుతుంది. మరి ఈ నెలలో బీట్ ద హీట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం, మరి దానికి మన గౌరవనీయులు మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు, అలాగే గౌరవ కౌన్సిలర్ గారు, మరి ఈ వార్డు ఏరియాకు సంబంధించిన మహిళలు, అదేవిధంగా పట్టణ పెద్దలు, ప్రముఖులు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ సందర్భంగా మన నంద్యాల పట్టణంలో ఈ బీట్ ద హీట్ కార్యక్రమాన్ని, అంటే వేసవి తాపాన్ని తగ్గించే కార్యక్రమం ఇది. అంటే దీని ద్వారా పెద్ద వయసు వాళ్ళు, చిన్నపిల్లలు ఈ ఎండ వేడికి తాళలేక ఆరోగ్య సమస్యలను ఫేస్ చేస్తున్నారు. మరి ఇది సరైన సమయం, ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ఇది సముచితమైన థీమ్ అన్న ఆలోచనతోటి ఈ థీమ్ను రేపు రానున్న నెలలో థీమ్ను ముందుకు తీసుకొచ్చి ఈ నెలలో ఉన్న నీరు మీరు కార్యక్రమాన్ని నెక్స్ట్ మంత్ కు తీసుకోవడం జరిగిందని, అందులో భాగంగా మన మున్సిపల్ వాటర్ వర్క్స్ లో మరి గౌరవ మంత్రివర్యుల అమృత హస్తాల మీదుగా మొక్కలను నాటే కార్యక్రమం టేకప్ చేయడం, అదేవిధంగా పట్టణంలో పలు ప్రాంతాల్లో చెట్లను పెంచి వాయు కాలుష్యాన్ని అయితేనేమి, అదేవిధంగా చల్లదనాన్ని కూడా పెంపొందించడం కోసం చర్యలు తీసుకోమని గౌరవ మంత్రివర్యులు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది. ప్రతి మూడవ శనివారం పరిశుభ్రత పచ్చదనం కార్యక్రమం, అంటే శుభ్రంగా ఉండాలా. ఈరోజు ప్రభుత్వం స్వచ్ఛ భారత్, మోడీ ఎన్డీఏ ప్రభుత్వంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం, అంటే మన స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ఏర్పాటు చేయాలి. గతంలో కూడా ఒకసారి మనం 25-30 సంవత్సరాలు ఎన్నికపోతే క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం ఏర్పాటు చేశాం. అదే కాన్సెప్ట్తో కేంద్ర ప్రభుత్వం కూడా దీన్ని ఆచరించి స్వచ్ఛ భారత్ అని నామకరణం చేసి వాళ్ళు చేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ ఉన్న నాయకుడు కాబట్టి ఇప్పుడు ఆయన ఈ కార్యక్రమం మొదలుపెట్టలేదు. మేము 25-30 సంవత్సరాల క్రితమే చంద్రబాబు నాయుడు గారు క్లీన్ అండ్ గ్రీన్ పెట్టేది,
మళ్ళీ ఇప్పుడు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ప్రజలందరికీ అవేర్నెస్ చేసి ప్రతి శనివారం కూడా 3వ శనివారం ఈ కార్యక్రమంలో అందరూ ప్రజలందరూ చైతన్యవంతం చేసి భాగస్వామ్యం చేయాలి. మన ప్రాంతాన్ని మనం పరిశుభ్రంగా పెట్టుకోవాలనేది ముఖ్యంగా దీని కాన్సెప్ట్. అదే అప్పుడు వేసవికాలం వచ్చింది. వేసవికాలం వేడి ఎక్కువగా ఉంది. వేడి తాడికి తట్టుకోవాలంటే నీటి అవసరాలు ఎక్కువగా ఉండాలి. నీటి అవసరాలు ఎక్కువగా ఉండాలంటే చలి వేదనలు పెట్టాలి. పాత కాలంలో చలి వేదనలు పెట్టేవాళ్ళు. స్వచ్ఛంద సేవల సంస్థ వచ్చి ముందు పెట్టేవాళ్ళు. స్వచ్ఛంద సేవల సంస్థలు కూడా కొంచెం కరువు అయిపోయినాయి. అది కూడా మున్సిపాలిటీ కాకపోతే వాళ్ళు ఏర్పాటు చేసి ప్రతి చోట కూడా ఏడారు. అదేవిధంగా కూడలి ప్రాంతం ఎక్కడైతే ఉన్నారో, ఎందుకంటే ఇప్పుడు మనకు ఊరు పెరిగిపోయింది. ఊరు పెరిగిపోయిన తర్వాత మనకు దాదాపుగా ఇప్పుడు 3 లక్షల జనాభా నంద్యాల ఉంది. ప్రతిరోజు వచ్చి పోయే వాళ్ళ సంఖ్య కూడా 10-15 వేల మంది ఉంటారు ప్రతి వరకు. వాళ్ళ ఇంపాక్ట్ కూడా నంద్యాల మీద పడతా ఉంది. వాళ్ళు వచ్చిపోయిన తర్వాత వాళ్ళకు కావాల్సిన అవసరాలన్నీ నంద్యాల మున్సిపాలిటీ చేస్తా ఉంది. కాబట్టి అటువంటి వారు వచ్చినప్పుడు వారు ఆ ప్రాంతాల్లో సెంటర్ లో ఇప్పుడు లైట్లు పెట్టేప్పుడు రెడ్ లైట్ పెట్టేప్పుడు నిలబడతారు. కనీసం 3-4-5 నిమిషాలు నిలబడంటే వేడికి ఇబ్బంది అవుతుందని అక్కడంతా చెద్దర్లు వేసినారు. అంటే పైనంతా చల్లవగా పందిర్లు వేసినారు. ఇంతకుముందు పాత రోజులు ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినాయి కాబట్టి పాత రోజుల్లో ఈ వంట నీరు మీరు పుట్టినారు లేదు కానీ ఈ బంగారంగానంతా తడికెలు చేసి అందరూ ఆ రోజు తడికెలు ఎక్కువ ఉండేది. ఇక్కడ ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ యాక్ట్ వచ్చేసిన తర్వాత తగ్గిపోయినాయి. కాబట్టి పాత రోజుల్లో ఫారెస్ట్ పోయి ఆ తడికెలు అల్లి మొత్తం తడికెలు వేసేవాళ్ళు. ఆ పరిస్థితి పోయింది కాబట్టి కొత్తగా ఇప్పుడు మున్సిపాలిటీ వేస్తా ఉంది. ఆ రోజు సంస్థలు వ్యాపారస్తులు వేసుకునేటోళ్ళు. సరే కాలం మారిపోయింది. అంతా కూడా ప్రభుత్వం భరించాలనే కాన్సెప్ట్కి వచ్చేసిన ప్రభుత్వం కాదు, మనల్ని కూడా మార్పు రావాలనేది ముఖ్య ఉద్దేశంతోనే ప్రజలు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ రోజు ముఖ్యమంత్రి గారు మన జిల్లాకు కూడా రావడం జరిగింది. కర్నూలు జిల్లా నంద్యాల పార్లమెంట్ సంబంధించింది. నంద్యాల నియోజకవర్గంలో భాగమైనటువంటి పాడెం నియోజకవర్గానికి ఈ రోజు ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు కల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. కల్లూరు ప్రాంతం కర్నూలు ప్రాంతం చుట్టుపక్కల రౌండ్ గా ఉండేదంతా నంద్యాల ప్రాంతంలోనే ఉంది. కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు స్వయానా వచ్చి వారు కూడా ఈ కార్యక్రమం పాల్గొని బాగుపడి మిమ్మల్ని అవేర్నెస్ క్రియేట్ చేయండి. కాబట్టి పెద్ద ఎత్తున మహిళలు కూడా రావడం జరిగింది. వాళ్ళకి తెలుసు, ఎందుకంటే ప్రతి మహిళ ఇంటికి పోతారు. వీళ్ళు బాధ్యత సాధకాలు వాళ్ళు చెప్తారు. ప్రభుత్వం ద్వారా లబ్ధి తీసుకుంటా ఉన్నారు. కాబట్టి వారు పోయి ఆశా వర్కర్స్ కానీ వీళ్ళు కానీ అదేవిధంగా వాలంటీర్స్ ఉంటారు. వాలంటీర్లు గతంలో వాలంటీర్ చేశారు. వాలంటీర్ ఏ పని చేసినాడు ఎవరు లేదు. వాడు వాలంటీర్ గతంలో ఎవరు ఏం చేసినారు, పెళ్లి కార్డు పంచడానికి, పిల్లలు ఫంక్షన్ చేసుకోవడానికి పంచడానికి సరిపోయారు. అంటే ఇప్పుడు వాలంటరీ వ్యవస్థను నేను అప్పుడు ఉన్నప్పుడు మున్సిపల్ కమిషనర్ గారు నిరంజన్ రెడ్డి కొత్తగా ఉన్నప్పుడు వాలంటరీ వ్యవస్థను మేము ఏర్పాటు చేశాం. వాలంటరీ 37-40 వాలంటరీకి ఇస్తే అక్కడ వాళ్ళ బాధ సాధకాలు ఏమున్నాయో వాళ్ళు కనుక్కొని అది తీసుకొచ్చి నైబర్హుడ్ కమిటీకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ కమిటీ పేరు మరి ఏం పెట్టారు నాకు తెలియదు. సెల్ఫ్ హెల్ప్ నైబర్హుడ్ కమిటీకి ఇచ్చేవాళ్ళు. నైబర్హుడ్ కమిటీ తీసుకొచ్చి సిడికి ఇచ్చేవాళ్ళు. అది కమ్యూనిటీ ఆర్గనైజర్ ఆమె మున్సిపాలిటీలో ఒక మెంబర్ గా ఉండేది. ఆ రకంగా 6 మార్చేసి ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వాళ్ళు సొంతంగా ఏదో పెట్టుకున్నారు. సరే ఏదేమైనా సరే ఇప్పుడు ఈ కార్యక్రమం చాలా విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి 3వ శనివారం ప్రభుత్వం మీద మా మీద ఉంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మన పెద్ద ఎత్తున రావడం అందరూ కూడా మరి చాలా సంతోషదాయకంగా ఉంది. ఇది ప్రజల కోసం చేసే కార్యక్రమం. దీనికి కులము మతము పార్టీ అనేది లేదు. మనకు దేశం ముఖ్యం. దేశం తర్వాత ఈ కార్యక్రమం దేశము రాష్ట్రం అనేది మనకు ముఖ్యం. తర్వాత మనకు అన్ని మన సంస్కృతి సంస్కారాల గురించి మాట్లాడుకోవాలి. కానీ మనం దేశం ముఖ్యం, రాష్ట్రం ముఖ్యం, ప్రజలు ముఖ్యం. ప్రజా సంక్షేమం కోసం కార్యక్రమం చేయడం జరిగింది. బీట్ ది హీట్ అంటే వేడిని తగ్గించుకోవడం ఏ రకంగా